ఇప్పుడు మేము ఎంపీడీసీ ఉన్నాం, అప్పుడు ఎంత ప్రోటోకాల్ పాటించారు వీళ్ళు? ఏ విధంగా పాటించారు? నిధులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ మాకు నిధులు కూడా ఇవ్వలేదు అంటారు. మీకు ఏమని చెప్పారు? మాకు 2 ఎంపీడీసీలు మాకు ఇవ్వాలి, మీకు నిధులు ఏది ఇవ్వాలప్పుడు అప్పుడు ప్రోటోకాల్ లేదా? ఏ సార్ రంగనాయ్ గారు, మాకు అప్పుడు ప్రోటోకాల్ లేదు మీకు? అప్పుడు మీకు ప్రోటోకాల్ లేదా? మాకు ఎవరా? మాకు ఇవ్వలేదు సార్. ఎలా తీసినప్పుడు మాకు ఎవరా? మీరు ఎలా తీసినప్పుడు మీకు 60 లక్షలు వచ్చినాయి, 60 లక్షలు మీరు పంచుకున్నారు, మాకు ఇచ్చారు. మాకు అప్పుడు గుర్తుకొచ్చింది. గవర్నమెంట్ తరఫున మేము చేస్తాం సార్, మేము చేస్తాం. విషయం చెప్తానంటే మేము మీ ఇష్టం మీరు చేశారు అంటే మలగిన వర్గాలు ఎవరైతే రంగారావు అడిగారు కాబట్టి దానికి వివరణ ఇవ్వాలి తప్పనిసరిగా. ఆయన అడగడంలో తప్పలేదు, ఏదైనా విషయం ఉన్నప్పుడు మాట్లాడుకోవడంలో అంతకంటే తప్పలేదు. కానీ అది ఏమైందంటే పంచాయతీలు తీర్మానాలు పరిస్థితిలో మేము చేసుకుంటాం. మీరు చేయాల్సి మీరు చేయాలా చేయవద్దు. ఏం జరిగిందంటే ఎన్నాళ్ళు చేసి ఎమ్మెల్యే చేతులు ఉన్నారు. మండ ప్రోటోకాల్ లేకపోతే మండ ప్రెషన్ కూర్చోబెట్టారు. అక్కడ పార్టీ ప్రెషన్ నాకు కూర్చోబెట్టారు సార్, పార్టీ ప్రెషన్ నాకు కూర్చోబెట్టారు మీరు. ఇంకోటి ఏంటంటే నూర్పు నాలుగు కూర్చోబెట్టారు స్టేజీ మీద. ఏ అధికారం కూర్చోబెట్టారు? అధికారం వాళ్ళందరూ కూర్చోబెట్టారు. మామూలు పార్టీ అలాగే సార్ ప్రోటోకాల్ పాటిస్తారు. అధికారం వచ్చింది ఇక్కడ మీరు సాగించిన రోజు సాగించారు. మా మాటల పార్టీ పెట్టుకుని కూర్చోబెట్టండి. ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్ నేను బాధపడ్డాను. 30 లక్షలు పెట్టి ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టారు. అయినా సరే నాకు సంబంధం లేకుండా వీళ్ళు చేసే వాళ్ళు ఆలోచన చేశారు. సర్పంచ్ గారిని మంత్రి గారు ఇచ్చారు, మేము అడిగామా ఎవరు ఇచ్చారని అప్పుడు చూసుకోండి. అప్పుడు చూసుకోండి. మంత్రి గారు అవును అన్ని కావాలి ఇచ్చారు, అన్ని కావాలి ఇచ్చారు సార్, అన్ని కావాలి ఇచ్చారు. మూడు కోట్లు ఇచ్చారు, అన్ని కావాలి ఇచ్చారు. కానీ మీరు మీరు 60 లక్షలు వచ్చినప్పుడు మీరు నాకు మా గ్రామానికి మేము వైసీపీలో అప్పుడు లేవా? మా ప్రభుత్వం ఏం చేస్తాం మేము చెప్పుకోవాలి కదా. హలో రంగారావు గారు, ప్రోటోకాల్ అనే విషయం నేను మాట్లాడింది ఒకసారి మీరు వినండి సార్. మీరు ఆ రోజు మాట్లాడాం, ఆ రోజు ప్రోటోకాల్ మాట్లాడాం, ఆ రోజు మాట్లాడాం. ఎక్కడ కూడా మాట్లాడాం ప్రోటోకాల్ విషయం. ప్రోటోకాల్ విషయం మీకే కనిపించట్లా, మీకే కనిపించట్లా, మాకు కనిపిస్తున్నారు. ప్రోటోకాల్ విషయం మేము ప్రోటోకాల్ విషయం మేము అప్పుడు అడిగాము, ఇప్పుడు అడుగుతున్నాము. అభివృద్ధి కోసం మీరు రాజనాయ్ గారు చక్కగా ప్రసంగించారు. ఏది ప్రోటోకాల్ ప్రకారం అన్ని పాటించారు. గవర్నమెంట్ ఇచ్చిన సంవత్సరం తర్వాత నన్ను గారు వేరే వాళ్ళని పక్కన పెట్టారు. అప్పుడు ప్రోటోకాల్ కనపడాల. ఏది రంగారు ఇప్పుడు ఎంపీడీసీ ఎంపీడీసీ నిధులు కనపడాలి. ఇప్పుడు వచ్చేపాటికి అప్పుడేమయ్యారు?
మీ ద్వారా మీరు ఎందుకు ఎక్కడికి నన్ను ఎంపీఓ గారు మీ ద్వారా మా ప్రభుత్వం తరఫున ప్రతినిధి ఇవాళ గవర్నమెంట్ కలిసి గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పాలి. ఎవరు చెప్పుకున్నారు మీరు కూర్చుంటలేదు సార్. చెప్పండి బ్యాంక్ కి ప్రోటోకాల్ ఉందని చెప్తే మేము వెళ్ళిపోతాం సార్. గత 4 సంవత్సరాలు కూడా మా ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ మీకు తెలియనప్పుడు 19 నుంచి 24 మాట్లాడదాం. మీరు 14 మీరు అప్పుడు తప్పు చేసేటప్పుడు మీరు ఎందుకు సమర్థించారు? మీరు ఒక నాని గారు ములుపుల నాని గారిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టాం, మూల కూర్చోబెట్టాం. పక్కన ఒక మండల మీ ఒక ఎండిఓ పక్కన సీట్ వేసి కూర్చోబెట్టుకున్నారు. ఎండిఓ సీట్ వేసుకుని మైక్ పద్దాక నేను ఒక 50 వీడియోలు చెప్తా. మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతారా? మండల పరిషత్కి మీరు ఎండిఓకి రాజీనామా చేసి వెళ్ళిపోతారా? ఒక 50 రాణి గారి టైంలో ఆయన మైక్ పట్టుకుని సమావేశాన్ని నడిపాడని నిరూపిస్తే మీరు ఇవాళ ఇక్కడ మండలంగా మీరు హెడ్ కదా, మీరు రాజీనామా చేసి వేరే ఊరు 2014 నుంచి 19 వరకు దళారాం గారు కూడా అలాగే నడిపారండి. 2014 నుంచి 19 వరకు దళారాం గారు కూడా అలాగే నడిపారు. మీరు ఏ లాగైతే నడిపారో అదే అధికారంలో మేమే ఉన్నామండి. నేను అట్లా మేము చెప్తాం పడదామనో లేకపోతే గొడవ పడదామని కాదు. మేము ఎందుకు అంటున్నామంటే అట్లీస్ట్ మా ఎంపీడీసీలు ఎందుకు రావట్లేదు, మా ఎంపీడీసీలు ఇద్దరు వాళ్ళు ఎందుకు తెలుసా? ఏం ఉపయోగం లేదు. ఒకసారి మన